హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు ధనలక్ష్మి రుద్రానికి పెద్ద షాక్ ఇచ్చిన స్వప్న. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. కావ్య 2 లక్షలు దొంగతనం చేసింది అని రుద్రాని ధనలక్ష్మి తనపై దొంగతనం నింద వేస్తారు. దీంతో స్వప్న, నా చెల్లి దొంగ కాదు, ఆ 2 లక్షలు నాకే ఇచ్చింది. అత్తయ్య తన ఆఫీస్కి వెళ్ళే టైంలోనే మీరు తనకి తాళంచేలు ఇచ్చారు. తను ఆఫీస్కి వెళ్ళిన టైంలో ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం పడితే ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి నాకే ఇచ్చింది నా చెల్లి అని స్వప్న అపర్ణకి చెప్తుంది. ఇంతలో ఇదంతా అబద్ధమని రుద్రాని అంటుంది. ఏంటి అబద్ధం అత్తయ్య, చెప్పండి. నేను డబ్బులు ఖర్చు అయిపోయాయని చెప్పలేదు, నా చెల్లి తీసుకుంది అని చెప్పలేదు, నా పుట్టింటి వాళ్ళకి ఇచ్చాను అని చెప్పలేదు. ఏది అబద్ధం? అంటే డబ్బులు మీరు తీసారా, చెప్పండి చెప్పండి అని స్వప్న నిలదీస్తుంది. దీనికి రుద్రాని సైలెంట్ గా ఉంటుంది. మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయి అని అడిగితే, నా దగ్గర ఉన్న తీసుకొస్తానని వెళ్ళి స్వప్న డబ్బులు తీసుకొచ్చి అపర్ణకి ఇస్తుంది. ఇంకా ఆ డబ్బులు తీసుకున్న అపర్ణ, ఇంతసేపు నా దగ్గర ఆధారాలు లేవు కొట్టి సైలెంట్ గా ఉన్నాను. నా కొడల్ని ఏమన్నావు? దొంగ అన్నావు కదా. ఇప్పుడు ఇదేంటి? డబ్బులు చూసావా? నా కొడలు దొంగ అని ఎలా అన్నావు నువ్వు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇంకోసారి నా కొడల్ని ఏమన్నా అన్నా నా కొడల మీద పెత్తనం చెలాయించాలి అనుకున్నా కానీ ఊరుకోను అని చెప్పి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. దీంతో ధనలక్ష్మి సైలెంట్ గా వెళ్ళిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ బిట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.